హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐరైజ్ అకాడమీ. ఈ వీడియోలో మనము టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 మార్క్ టెస్ట్ 4 ఇంగ్లీష్ పార్ట్ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. ఓకేనా? రైట్, చూడండి. మనకు ఫస్ట్ ఓకేనా 10 క్వశ్చన్స్ ఏముంటాయి అంటే రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ నుంచి 10 క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ మనకు 15 క్వశ్చన్స్ ఏముంటాయి అంటే కాంప్రిహెన్షన్ నుంచి 15 క్వశ్చన్స్ అనే ఉంటాయి. రైట్, చూడండి ఇక్కడ. మీకు ఫస్ట్ క్వశ్చన్ చూడండి. మీరు ఈ క్వశ్చన్ చేసేటప్పుడు ఏంటంటే మొత్తం అంతా చదువుకుంటూ ఉండాలి అంటే అంత మీనింగ్ అర్థం కావాలంటే మనకు చాలా టైం పడుతుంది. ఓకేనా? మనకు తక్కువ టైం ఉంటుంది కాబట్టి ఎగ్జామ్లో మీరేంటంటే చిన్న చిన్న ట్రిక్స్ని చూసి ఆ మీనింగ్ కొంచెం అర్థం చేసుకొని ఏ సెంటెన్స్ ఫస్ట్ రావచ్చు, ఏ సెంటెన్స్ సెకండ్స్ రావచ్చు అని చెప్పేసి అజ్యూమ్ చేసుకొని ఆన్సర్ అనేది పెట్టాలి. ఆప్షన్స్ మీకు చాలా హెల్ప్ అవుతాయి ఈ టాపిక్లో. ఓకేనా? ఇలాంటి క్వశ్చన్ చేసేటప్పుడు మీకు ఆప్షన్సే చాలా హెల్ప్ చేస్తూ ఉంటాయి. ఓకేనా? చూడండి ఇక్కడ. మీరు సెంటెన్స్ అన్నీ చూద్దాం ఒకసారి. ఏ చూడండి, ఇది ఏ, బి, సి, డి. రైట్. ద ఫస్ట్ టైం దట్ ఐ వాజ్ సీటెడ్ బిహైండ్ ఏ కర్టెన్ ఇన్ ఏ డైనింగ్ కార్ అంటుండు. ఫస్ట్ టైం నేను ఒక కార్లో కూర్చున్నాను అని, డైనింగ్ కార్లో కూర్చున్నాను. I felt as if the curtain had been dropped on my self-hood and could never adjust to the separate waiting rooms, separate eating places, separate restrooms, partly because the separate was always unequal and partly because the very idea of separation did something to my sense of dignity and self-respect. అంటే ఇక్కడ ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు ఒక ప్లేస్ దగ్గర ఇవన్నీ జరిగినాయని చెప్తున్నా అక్కడ. ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి, బీ చూడండి. వన్ సండే వి వెంట్ టు చర్చ్ ఇన్ సిమ్స్బరీ. ఓకేనా? సండే రోజు మేము సిమ్స్బరీ, ఓకే, సిమ్స్బరీలో చర్చికి వెళ్ళామంటుండే అక్కడ. నెక్స్ట్ వన్, జస్ట్ బిఫోర్ గోయింగ్ టు కాలేజ్ ఐ వెంట్ టు సిమ్స్బరీ కనెక్టికట్. ఓకేనా? అంటే సిమ్స్బరీ అనేది కనెక్టికట్లో ఒక ప్లేస్, ఒక సిటీ అంటూ ఉంటాం దాన్ని. నెక్స్ట్ అదొకటి ఉంది. ఆఫ్టర్ దట్ సమ్మర్ ఇన్ కనెక్టికట్ ఇట్ వాజ్ ఏ బిటర్ ఫీలింగ్ గోయింగ్ బ్యాక్ టు సెగ్రిగేషన్. చూడండి ఇక్కడ ఆఫ్టర్ దట్ సమ్మర్ అంటుంది కాబట్టి మనము దీంతో స్టార్ట్ చేయలేం. దట్ అంటే ఏదో ఒకటి ముందే మెన్షన్ చేయాలి కదా, మనం దాంతో స్టార్ట్ చేయలేం. మీకు దిస్ దట్ ఇచ్చినా సరే కొన్నిసార్లు అందులోనే కూడా మెన్షన్ చేస్తూ ఉంటాడు. ఓకే, నా సబ్జెక్ట్ అనేది ఇందులో మీకు సబ్జెక్ట్ ఏం లేదు అక్కడ. దట్ అంటే వేరే సమ్మర్, ఏదో సమ్మర్ అండి. రైట్, మనం డీతో స్టార్ట్ చేయలేం. ఒకసారి మీరు అక్కడ బీసీ చూసుకుంటే బిఫోర్ గోయింగ్ టు కాలేజ్ ఐ వెంట్ టు సిమ్స్బరీ కనెక్టికట్. కాలేజ్కి వెళ్ళే ముందు ఎక్కడికి వెళ్ళాడంటే సిమ్స్బరీ. ఓకేనా? సిమ్స్బరీకి వెళ్ళాడు, కనెక్టికట్లో ఉన్న. వన్ సండే వి వెంట్ టు చర్చ్ ఇన్ సిమ్స్బరీ. ఇక్కడ ఈ రెండు చూసుకుంటే చూడండి, ఈ రెండు చూసుకుంటే మీకు అక్కడ ఫస్ట్ ఏమని చెప్పాలి, సిమ్స్బరీకి వెళ్ళిన తర్వాత ఒక సండే రోజు మేము చర్చికి వెళ్ళామని చెప్పొచ్చు కదా. కాబట్టి మనకు సి తోటి పారాగ్రాఫ్ అనేది స్టార్ట్ అయ్యే ఛాయిస్ ఉంది. సి తోటి పారాగ్రాఫ్ స్టార్ట్ కావచ్చు. కాబట్టి సి తోటి స్టార్ట్ కావాలి కాబట్టి ఏ తోటి స్టార్ట్ చేస్తామా? లేదు. ఎందుకంటే కాలేజ్ చూడండి, కాలేజ్కి వెళ్ళిన తర్వాత మనకు ఇక్కడ డైనింగ్ కార్, ఓకేనా, ఇక్కడ కర్టెన్ అనేది డ్రాప్ కావడం, అవన్నీ మనం ఒక ప్లేస్కి వెళ్ళిన తర్వాత చెప్తాం. కాబట్టి ఇక్కడ మనకు అది పర్సెంటేజ్ అయ్యే ఛాయిస్ లేదు. మనకు సి తోటి స్టార్ట్ చేస్తాం. సి తోటి స్టార్ట్ చేస్తే ఈ రెండు ఆప్షన్స్ పోతాయి. ఎందుకంటే థర్డ్ ఆప్షన్ మనకు ఆప్షన్స్ ఏమున్నాయి, బీసీడీఏ ఉంది. ఓకేనా? సిడి సిబి ఉంది. చూడండి, సిడి సిబి ఉన్నప్పుడు అప్పుడు మనం చూడండి, అప్పుడు మనం దేన్ని తీసుకోవాలి అంటే సి తర్వాత డి తీసుకోవాలా, బి తీసుకోవాలంటే జస్ట్ బిఫోర్ గోయింగ్ టు కాలేజ్ ఐ వెంట్ టు సిమ్స్బరీ కనెక్టికట్. తర్వాత వన్ సండే వి వెంట్ టు చర్చ్ ఇన్ సిమ్స్బరీ అండ్ వి వర్ ద ఓన్లీ నీగ్రోస్ దేర్ ఆన్ సండే మార్నింగ్స్. రైట్, చూడండి ఇక్కడ మీకు సి తర్వాత ఏమొచ్చే ఛాయిస్ ఉందమ్మా, బి వచ్చే ఛాయిస్ ఉంది. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. సింపుల్ చెప్పొచ్చు ఇక్కడ. ఎందుకంటే ఇదేమో సిమ్స్బరీ, కాలేజ్కి వెళ్ళమని సిమ్స్బరీ అని చెప్పిండు. తర్వాత ఏం చెప్తున్నా ఇక్కడ, సిమ్స్బరీలో ఒక సండే మేము చర్చికి వెళ్ళామని చెప్పేసి చెప్తూ ఉండదు. రైట్, బట్ మనకు ఆన్సర్ వస్తుందంటే సిబిడిఏ ఈజ్ ద ఆన్సర్. సిబిడిఏ. ఓకే, రైట్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ మనకి ఏంటంటే సెకండ్ క్వశ్చన్ ఏబిసిడి. ఇది మీకు ఎలా ఉందంటే మొత్తం ఒక పారాగ్రాఫ్ లాగా లేదు, ఒకటే సెంటెన్స్ రూపంలో ఉంది ఇది. ఓకేనా? ఆ సెంటెన్స్ మనం అరేంజ్ చేసుకోవాలి. చూడండి, ఈజ్ క్రెడిటెడ్ విత్ సేయింగ్. మనం ఏతో స్టార్ట్ చేస్తామా? స్టార్ట్ చేయలేము. ఏతో స్టార్ట్ చేయలేం కాబట్టి ఆప్షన్ సి తీసేయండి. ఎందుకంటే సెంటెన్స్ అని ఈజ్తో స్టార్ట్ అవుతుంది, డైరెక్ట్ లేదు. నెక్స్ట్ వన్, డు నాట్ డ్రై యువర్ ఫీట్. డు నాట్ డ్రై యువర్ ఫీట్ అంటే దీంతో స్టార్ట్ చేస్తామా? లేదు. బట్ బీ తోటి కూడా స్టార్ట్ చేయలేము. ఓకే, నెక్స్ట్ వన్, ఇఫ్ యూ వాంట్ టు లీవ్ యువర్ ఫుట్ ప్రింట్స్ ఆన్ the sands of time. Next one, D. Dr. APJ Abdul Kalam, former president of India, is credited with saying. చూడండి,
ఇక్కడ ఈజ్ అంటే మనకి ఇక్కడ వెర్బ్ కాబట్టి దాని ముందర మీకు ఏముండాలమ్మా, సబ్జెక్ట్ ఉండాలి. సబ్జెక్ట్ ఉండాలి కాబట్టి ఆ సబ్జెక్ట్ ఏ సెంటెన్స్లో ఉందో చూడండి, ఇక్కడ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సింగులర్ సబ్జెక్ట్ అయి ఉండాలి. కాబట్టి మనకు డి తర్వాత ఏమొచ్చే ఛాయిస్ ఉంది, ఏ వచ్చే ఛాయిస్ ఉంది. సో డి తర్వాత ఏమున్న పేరు ఏముంది ఇక్కడ, ఆప్షన్ 2. ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. చూసుకుని ఒకసారి చెక్ చేసుకోండి. చూడండి డిఏసిబి అంటే చూడండి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ క్రెడిటెడ్ విత్ సేయింగ్ అంటే ఆ సేయింగ్ ఆయనదే అని, అతన్ని క్రెడిట్ చేశారు అని. సేయింగ్ ఈజ్ క్రెడిటెడ్ విత్ సేయింగ్ డిఏసి ఇఫ్ యూ వాంట్ టు లీవ్ యువర్ ఫుట్ ప్రింట్ ఆన్ ద sands of time do not dry your feet. ఓకే, కాబట్టి మనకు డిఏసిబి ఈజ్ ద ఆన్సర్. డిఏసిబి ఆప్షన్ 2. నెక్స్ట్ చూడండి ఇక్కడ థర్డ్ క్వశ్చన్ మనకి ఏంటంటే దేర్ బ్రదర్ అంటుంది కాబట్టి ఏ తోటి స్టార్ట్ చేస్తామా, స్టార్ట్ చేయలేం. ABCD రైట్, ఏ తోటి స్టార్ట్ చేయలేం. నెక్స్ట్ ఆర్ఫాన్డ్ యాజ్ అన్ ఇన్ఫాంట్. ఆర్ఫాన్ అంటే ఏంటమ్మా, అనాథ అంటూ ఉంటాం. జైన్ ఎయిర్ లివ్స్ ఎట్ గేట్ షెడ్. ఓకేనా, గేట్ షెడ్ విత్ హర్ ఆంట్. ఓకే చూడండి ఇక్కడ జైన్ ఎయిర్ లివ్స్ ఆర్ఫాండ్ యాజ్ అన్ ఇన్ఫెంట్, చిన్నప్పుడే ఆర్ఫాండ్ అయిపోయాడు. ఓకేనా, అనాథ అయిపోయిండు రైట్. మరి ఇక్కడ మనకు ఇది ఒక బి స్టేట్మెంట్ ఉంది. నెక్స్ట్ మనకి ఇక్కడ హర్ ఫీమేల్ కజిన్స్ అంటుంది కాబట్టి సి తోటి స్టార్ట్ చేస్తామా, స్టార్ట్ చేయలేం. సి తోటి స్టార్ట్ చేయలేం. నెక్స్ట్ వన్ జైన్ ఈజ్ 10 years old అండ్ అవుట్ సైడర్ ఇన్ ద రీడ్ ఫ్యామిలీ. చూడండి ఇక్కడేమో ఫస్టే ఇక్కడ ఇన్ఫాంట్ అంటే చిన్నప్పుడు, ఇంకా చిన్నప్పుడు అని. 10 years అంటే ఏంటి, దాని తర్వాత కదా. కాబట్టి మనకు బి తర్వాత ఏమొచ్చే ఛాయిస్ ఉంది, డి వచ్చే ఛాయిస్ ఉంది. సో బి తర్వాత డి ఉన్న ఆప్షన్ చూసుకోండి. ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, సో బి తోటి స్టార్ట్ చేయాలి మనము. మనం ఇక్కడ డి తోటి ఎందుకు స్టార్ట్ చేయకూడదంటే ఫస్ట్ చిన్నప్పుడు చెప్పిన తర్వాత మనం 10 years చెప్పాలి కదా. బట్ మనకు అక్కడ ఏంటంటే బీడీ ఈజ్ ద పేర్. ఓకేనా, బీడీ ఈజ్ ద పేర్, డైరెక్ట్ ఆన్సర్ ఇది మీకు. ఓకేనా, ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ వన్ మనకి ఏంటంటే ఫోర్త్ వన్ I went to college from the 11th grade and never went to the 12th grade and skipped another grade earlier. So I was a pretty young fellow at Morehouse. ఓకే, అంటే నేను 11th grade నుండి, ఓకేనా, ఐ వెంట్ టు కాలేజ్ ఫ్రమ్ 11th grade అంటే సో 11th నుంచి వెళ్ళాను. అండ్ నెవర్ వెంట్ టు 12th grade, సో 12th వెళ్ళలేను అని స్కిప్ చేశాను అని రైట్. చూడండి ఇది మనకి ఏ వచ్చింది. నెక్స్ట్ వన్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 15 ఐ ఎంటర్డ్ మోర్హౌస్ కాలేజ్. 15 ఏజ్ ఉన్నప్పుడు మోర్హౌస్ కాలేజ్లోకి ఎంటర్ అయ్యాడు అని. బట్ ఇక్కడ చూడండి ఐ వెంట్ టు కాలేజ్ అంటే ఇక్కడ ఎంటర్ అయిన తర్వాత లోపలికి వెళ్తాడు కదా. బట్ మనకు ఏ తర్వాత వస్తుందా, బి తర్వాత వస్తుందా, ఏ తోటి మాత్రం స్టార్ట్ చేయలేం. ఏ తోటి మనం స్టార్ట్ చేయలేం కాబట్టి మరి ఇప్పుడు మనకు 2 ఆప్షన్స్ పోతాయి. బి తోటి స్టార్ట్ చేయాలి. ఓకే, బి తోటి స్టార్ట్ చేయాలి రైట్. సో బి రైట్. At the age of 15, I entered Morehouse College and my father and my maternal grandfather had also attended. So, Morehouse has had 3 generations of kings. అంటే మా ఫాదర్, మా మ్యాటర్నల్ ఫాదర్, నేను ముగ్గురం అదే కాలేజ్లో జాయిన్ అయినాం కాబట్టి 3 generations of kings అంటుండే అక్కడ. ఓకేనా రైట్, బి తోటి ఉంది. ఇప్పుడు బి చదివిన తర్వాత ఒకసారి ద ప్రొఫెసర్స్ వర్ నాట్ కాట్ అప్. నెక్స్ట్ వన్ డి చూస్తే I shall never forget the hardships that I had upon entering college. And ఇక్కడ ఎంటర్డ్. ఓకేనా, ఎంటర్ అయిన తర్వాత అతను ఏమంటున్నాడంటే నేను ఎంటర్ అయినప్పుడు నేను పడ్డ హార్డ్షిప్స్ అనేవి నేను అక్కడ మర్చిపోలేను అని. ఓకేనా, కాబట్టి హార్డ్షిప్స్ ఏమేమో చెప్తాడు కాబట్టి తర్వాత మనకి ఇది జనరల్ ఐడియా, ఇదే మనకు పర్టికులర్ ఐడియా అంటాం. ఓకే, జనరల్ ఐడియా, పర్టికులర్ ఐడియా. ఓకే, నేను చాలా హార్డ్షిప్స్ అంటే చాలా ఫేస్ చేశాను అని, కష్టాలు చాలా ఫేస్ చేశాను అని చెప్పేసి తర్వాత ఏం చెప్తారంటే ఐ వెంట్ టు కాలేజ్ ఫ్రమ్ ద 11th grade అండ్ నెవర్ వెంట్ టు 12th grade అని చెప్పేసి వాటిని పర్టికులర్గా అన్నిటి గురించి మాట్లాడుకుంటూ వెళ్తాడు. కాబట్టి బి తర్వాత మనకి ఏం రావాలమ్మా, డి రావాలి. సో బి తర్వాత డి రావాలి కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది మీకు, ఆప్షన్ డి. ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ డి. నెక్స్ట్ చూడండి, 5th క్వశ్చన్ చూడండి. ఫిఫ్త్ క్వశ్చన్ ఏ బి సి డి రైట్. హీజ్ మదర్ అంటుండే కాబట్టి చూడండి హీజ్ మదర్ వాజ్ నేమ్ నో వన్ నోస్ ఈజ్ ఫౌండ్ ఆన్ ద స్ట్రీట్ అండ్ డైస్ జస్ట్ ఆఫ్టర్ ఓలివర్స్ బర్త్. చూడండి హీజ్ మదర్ అంటే ఇక్కడ ఆ పర్సన్ ఓలివర్ యొక్క మదర్ అనమాట. అతని యొక్క మదర్ హోజ్ నేమ్ నో వన్ నోస్, ఎవరికి తెలియదు అనమాట ఆమె నేమ్. ఈజ్ ఫౌండ్ ఆన్ ద స్ట్రీట్లో అంటే వీధిలో కనబడ్డది. అండ్ డైస్ జస్ట్ ఆఫ్టర్ ఓలివర్స్ బర్త్.
అంటే ఓలివర్ పుట్టగానే ఆమె చనిపోయి స్ట్రీట్లో వీధిలో కనబడ్డది అని. నెక్స్ట్ వన్, ఆఫ్టర్ ద అదర్ బాయ్స్ బుల్లీ ఓలివర్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. ఓలివర్ ట్విస్ట్ ఈస్ బార్న్. ఓకే, ఓలివర్ ట్విస్ట్ ఈస్ బార్న్ ఇన్ ఏ వర్క్ హౌస్ ఇన్ 1830s ఇంగ్లాండ్. చూడండి, ఓలివర్ ఎప్పుడు పుట్టాడు, ఓలివర్ ట్విస్ట్ అనేవాడు ఎప్పుడు పుట్టాడు అంటే 1830sలో పుట్టాడు అని. ఒకసారి సి చదివిన తర్వాత ఒకసారి ఏ చదవండి. హిస్ మదర్ వాజ్ నేమ్ నో వన్ నోస్ ఈస్ ఫౌండ్ ఆన్ ద స్ట్రీట్ ఆఫ్ అండ్ డైస్ జస్ట్ ఆఫ్టర్ ఓలివర్స్ బర్త్. ఇక్కడ పుట్టగానే ఇక్కడ పుట్టాడని చెప్పారు, తర్వాత పుట్టగానే వాళ్ళ మదర్ చనిపోయిందని చెప్తున్నాను కదా. ఇప్పుడు మనకు సి తర్వాత ఏం రావాలి, ఏ రావాలి. మనకి సి తర్వాత ఏ రావాలి కాబట్టి సి తర్వాత ఏ ఉన్న ఆప్షన్ చూసుకోండి. ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. డైరెక్ట్ క్వశ్చన్ ఇది మీకు. ఓకేనా, ఫస్ట్ పుట్టుక గురించి చెప్పండి. తర్వాత చూడండి, ఓలివర్ స్పెండ్స్ ద ఫస్ట్ 9 years ఆఫ్ హిస్ లైఫ్. చూడండి ఇక్కడ CADB అంతే. ఓకేనా, ఆఫ్టర్ ద అదర్ బాయ్స్ బుల్లీ ఓలివర్ ఇంటూ ఆస్కింగ్ ఫర్ మోర్ గ్రూయల్. ఓకేనా, ఇక్కడ మనకు సీక్వెన్స్ ప్రకారం చూసుకుంటే మనకు ఆన్సర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూడండి. సిక్స్త్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ మనకు దేర్ ఈజ్ నాట్ బట్ వైల్ ఇట్ మే సీమ్ నార్మల్ టు యూ యువర్ చైల్డ్ మే బీ నెగిటివ్లీ ఎఫెక్టెడ్ బై యువర్ అండ్ యువర్ పార్ట్నర్స్ యాక్షన్స్. ఓకే, ఇక్కడ చూడండి మీకు బట్ అని ఉంది ఇక్కడ. బట్ సో బట్ చూడగానే మీకు అర్థం కావాలి. ఫస్ట్ బట్ తోటి మనం ఎట్లాగో పారాగ్రాఫ్ అనేది స్టార్ట్ చేయలేం. సో ఏ తోటి ఏదైనా స్టార్ట్ అయ్యి ఉంటే దాని ఆప్షన్ ఎలిమినేట్ చేసుకోవచ్చు, ఏ తోటి ఏ స్టార్ట్ అయ్యలేదు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఏ అనేది బట్ ఉంది కాబట్టి మీరు ఎమ్మటే మ్యాండేటరీ పేర్ అనేది చూసుకోవచ్చు. అన్నమాట మ్యాండేటరీ పేర్. బట్ అనేది ఏం చేస్తుంది చెప్పండి, ఒక పాజిటివ్ని ఒక నెగిటివ్ని కలుపుతుంది కదా కంపల్సరీ. యాండ్ అనేది ఏం చేస్తుంది, రెండు పాజిటివ్స్ని కానీ రెండు నెగిటివ్స్ని కానీ కలుపుతుంది. రెండు సిమిలర్గా ఉన్న ఐడియాస్ని ఏమో యాండ్ కలుపుతూ ఉంటుంది. బట్ అనేది వేటిని కలుపుతుంది, రెండు ఆపోజిట్ ఉన్న ఐడియాస్ని బట్ కలుపుతుంది అన్నమాట. ఇప్పుడు బట్ తర్వాత వచ్చే ఐడియాకు బట్ ముందు ఏ ఐడియా వస్తే బాగుంటుంది అని మనకు మీనింగ్ అర్థమైనా సరే మనం ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ చూడండి ఒకసారి మనము ఆప్షన్ డి చూస్తే, చూడండి ఆప్షన్ డి, ఆర్గ్యుమెంట్స్ డిసగ్రిమెంట్స్ అండ్ కాన్ఫ్లిక్ట్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ కామన్ ఈవెన్ ఇన్ ఏ హెల్దీ రిలేషన్షిప్. ఒక హెల్దీ రిలేషన్షిప్లో కూడా, ఒక మంచిగా ఉన్న రిలేషన్షిప్లో కూడా ఆర్గ్యుమెంట్స్ అనేవి, ఓకేనా, డిసగ్రిమెంట్స్ అనేవి, ఓకేనా, గొడవలు అవన్నీ వస్తూనే ఉంటాయి అంటుండే అక్కడ. ఒకసారి సి చదవండి. దేర్ ఈజ్ నో రిలేషన్షిప్ దట్ డస్ నాట్ ఫాల్టర్. ఓకేనా, అంటే ఇంకా తప్పుడు అంటే గొడవలు కాని రిలేషన్షిప్ ఏది ఉండదు అని, గొడవలు కాని రిలేషన్షిప్ ఏది ఉండదని సిలో చెప్పిండు. తర్వాత ఆర్గ్యుమెంట్స్ డిసగ్రిమెంట్స్ అండ్ కాన్ఫ్లిక్ట్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ కామన్ ఈవెన్ ఇన్ ఏ హెల్దీ రిలేషన్షిప్ అమ్మ. కాబట్టి ఇక మీరు జాగ్రత్తగా చూసుకుంటే సిలో మీకు ఏం చెప్తున్నారంటే ఒక జనరల్ ఐడియా చెప్పిండు, డీలో ఏం చెప్తున్నారంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను అనమాట. ఇది ఒక థియరీ లాగా, ఆ థియరీకి ఏమైంది ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తుండు కదా, దాన్ని సపోర్ట్ చేసుకుంటూ. కాబట్టి సి తర్వాత ఏమొచ్చే ఛాయిస్ ఉంటుంది మనకి, అక్కడ డి వచ్చే ఛాయిస్ కూడా ఉంటుంది. కాబట్టి సి తర్వాత డి వస్తుంది కాబట్టి మరి అక్కడ మనకు సిడి ఉన్న పేజ్ చూద్దాం. సిడి ఇందులో ఉంది, ఇందులో ఉందమ్మా. సిడి ఇందులో లేదు, తీసేయండి. ఇందులో లేదు, తీసేయండి. ఒకసారి ఇక్కడ సిడి ఉంది. ఒకసారి ఏ చదవండి. ఏ చూస్తే బట్ వైల్ ఇట్ మే సీమ్ నార్మల్ టు యూ యువర్ చైల్డ్ మే బీ నెగిటివ్లీ ఎఫెక్టెడ్ బై యువర్ అండ్ యువర్ పార్ట్నర్స్ యాక్షన్స్. చూడండి ఇక్కడ ఇదేమో నెగిటివ్ సెంటెన్స్, అంటే ఒకవేళ మీకు అది నార్మల్గా నింపించవచ్చు, కానీ మీ చైల్డ్ అంటే వాళ్ళ పార్ట్నర్, ఇప్పుడు కపుల్ యొక్క చిల్డ్రన్ చూస్తే ఏమనుకుంటారు, నెగిటివ్గా వాళ్ళు అనుకుంటారు. అంటే డిసగ్రిమెంట్స్ వస్తున్నాయి, వీళ్ళు ఎలాగో ఉంటున్నారు, మంచిగా ఉండట్లేదు అని చెప్పేసి వాళ్ళకు చిల్డ్రన్కు అనే వాళ్ళకు అనిపిస్తూ ఉంటుంది అనమాట, జనరల్గా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇదేమో నెగిటివ్, ఇదేంటిది మనకు పాజిటివ్ సెన్స్. ఇక్కడ ఏమంటుందంటే ఇవన్నీ కామన్, పాజిటివ్ అని మాట్లాడుతున్నామో నెగిటివ్ సెంటెన్స్ ఉంది. కాబట్టి ఇప్పుడు ఇది ఆల్రెడీ నెగిటివ్ సెంటెన్స్ కాబట్టి బట్ ఉంది కాబట్టి దాని ముందు మీకు ఏం ఐడియా రావాలి, పాజిటివ్ ఐడియా రావాలి. కాబట్టి మీకు పాజిటివ్ ఐడియా ఏముంది ఇక్కడ, డీనే కదమ్మా. కాబట్టి సిడిఏ, డి తర్వాత ఏ రావాలి కాబట్టి మనకు ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి. అప్పుడు ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. సో సిడిఏబి అనేది మనకు పేరైపోతుంది కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి. 7th క్వశ్చన్ చూడండి. చూడండి ఇది కూడా మీకు ఒక సెంటెన్స్ లాగానే ఉంటుంది. నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ ఈజ్ ఏ మీన్స్ దిస్ ఈజ్ పాసిబుల్ బై యూజింగ్ విజువల్ క్లూస్. చూడండి దిస్ ఈజ్ పాసిబుల్ అంటే ఏంటి, ఇక్కడ బి తోటి స్టార్ట్ చేయలేం, ఆప్షన్ తీసేయండి. బై విచ్ యు ఆర్ ఏబుల్ టు అంటే మనకు అక్కడ సి తోటి స్టార్ట్ చేస్తామా, స్టార్ట్ చేయలేమమ్మా, సి తోటి కూడా స్టార్ట్ చేయలేం. నెక్స్ట్ సచ్ యాజ్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. చూడండి సచ్ యాజ్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అంటే సచ్ యాజ్ అని చెప్పేసి మీకు ఎగ్జాంపుల్స్ గురించి చెప్తుండే. కాబట్టి ముందే ఏదో ఒక థియరీ రావాలి, మనకు డి తోటి కూడా స్టార్ట్ చేయలేం. కాబట్టి దేనితో స్టార్ట్ చేయొచ్చు, ఏ తోటి స్టార్ట్ చేయొచ్చు. ఒకసారి ఏ చూద్దాం. నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అంటే ఏం చెప్పండి, మాట్లాడకుండా కమ్యూనికేట్ అవుతుందని నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అంటాం. నాన్ వర్బల్ కమ్యూనికేషన్ ఈజ్ ఏ మీన్స్
ఈజ్ ఎ మీన్స్, తర్వాత చూడండి ఏ తర్వాత సీనా బీనా, ఈజ్ ఎ మీన్స్ దిస్ ఈజ్ పాసిబుల్ అంటామా బై విచ్ యు ఆర్ ఏబుల్ టు కమ్యూనికేట్ వితౌట్ స్పీకింగ్. చూడండి బై విచ్ దేనితో అయితే, చూడండి నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ ఈజ్ ఏ మీన్స్ అదొక వే, బై విచ్ దేని ద్వారా అయితే మీరు అక్కడ మాట్లాడకుండా కమ్యూనికేట్ అవుతారు అని. కాబట్టి మనకు ఏ తర్వాత ఏమొస్తుంది, సి వస్తుందమ్మ. ఏ తర్వాత సి వస్తుంది కాబట్టి ఆన్సర్ వస్తుంది మనకు ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. ఒకసారి చెక్ చేసుకోండి. ఏ తర్వాత సి, నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ ఈజ్ ఏ మీన్స్ బై విచ్ యు ఆర్ ఏబుల్ టు కమ్యూనికేట్ వితౌట్ స్పీకింగ్ అంటే మాట్లాడకుండా మీరు దేనితోటైతే దేని ద్వారా అయితే కమ్యూనికేట్ అవుతుందో దాన్ని మనం నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అంటాం. దిస్ ఈజ్ పాసిబుల్ బై యూజింగ్ విజువల్ క్లూస్ సచ్ యాజ్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. ఓకే, అంటే ఇది ఎలా పాసిబుల్ అవుతుందంటే విజువల్ క్లూస్ ద్వారా, చూడడం ద్వారా, ఎక్స్ప్రెషన్స్ కానీ, ఐ కాంటాక్ట్ కానీ, పోస్చర్స్ కానీ, గెస్చర్స్ కానీ. కాబట్టి ఇక్కడ మనకు బి తర్వాత కూడా డి రావాలి, బి తర్వాత డి ఉండాలి. ఎందుకంటే బిలో చెప్పిన తర్వాత మనకి డిలో ఎగ్జాంపుల్ చెప్తుండే అక్కడ, కాబట్టి బి తర్వాత డి కూడా ఉండాలి. బి తర్వాత డి ఉండాలంటే ఇదే కదా మనకు ఆన్సరు, ఏసీ బిడి. ఇందులో కూడా ఉంది కానీ బి తర్వాత డి ఫస్టే ఉంది అక్కడ, సో మనకి అది ఆన్సర్ కాదు. ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ, ఐదు క్వశ్చన్ చూడండి. ఐదు క్వశ్చన్ చూస్తే ఏబిసిడి హెచ్. ఇక్కడ దట్ నైట్ అంటుంది కాబట్టి డీతో స్టార్ట్ చేస్తామా, స్టార్ట్ చేయలేము, తీసేయండి ఆప్షన్. దట్ నైట్ అంటే ఏదో ఒక నైట్ గురించి చెప్తున్నా అక్కడ. నెక్స్ట్ వన్ ఒకసారి మనం జాగ్రత్తగా చూసుకుంటే ఒకసారి ఏ చదవండి. సో డంబుల్డోర్ టెల్స్ ఎంసీ గొనాగల్ దట్ సమ్వన్ నేమ్డ్ ఓల్డెమోట్, అంటే ఎవరో ఓల్డెమోట్ అనే పర్సన్ హ్యాస్ కిల్డ్ ఏ మిస్టర్ అండ్ మిసెస్ పాటర్ and tried unsuccessfully to kill their baby son. అంటే వాళ్ళు మిస్టర్ మిసెస్ పాటర్ని చంపారు, తర్వాత ట్రైడ్ అన్సక్సెస్ఫుల్లీ, ట్రై చేశారు అనమాట. ఎవరిని, వాళ్ళ బేబీని, హారీని కూడా చంపడానికి ట్రై చేశారు. సక్సెస్ఫుల్ అయిందంటే ఏంటి, చంపిరా చంపలేదు అని. నెక్స్ట్ డంబుల్డోర్ లీవ్స్ హ్యారీ విత్ అన్ ఎక్స్ప్లెనేటరీ నోట్ ఇన్ ఏ బాస్కెట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద డర్స్లీ హోమ్. చూడండి ఇక్కడ, అంటే విడిచిపెట్టారు అని. సో విడిచిపెట్టారు కాబట్టి ఇక్కడ మీకు ఏ తర్వాత ఏమొచ్చే ఛాయిస్ ఉంది, ఇక్కడ బి వచ్చే ఛాయిస్ కూడా ఉంది. అంతే కదా, ఇప్పుడు వదిలేసిన అన్సక్సెస్ఫుల్ అయింది అంటే చంపడం, వదిలేసినట్టే కదా. బట్ మనకు ఏ తర్వాత ఏం రావాలి, మనకు బి రావాలి. ఏ తర్వాత బి రావాలి కాబట్టి ఏ తర్వాత బి ఉన్న ఆప్షన్ కూడా చూసుకుందాం. ఏ తర్వాత బి ఎందులో ఉందమ్మా, ఒకటి ఆప్షన్లో ఉంది. కాబట్టి మనకు ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ డి, అంతే, ఆప్షన్ డి. ఇలా మ్యాండేటరీ పేజ్ చూసుకున్నా మీకు ఆన్సర్ అనేది వస్తుంది, అన్ని సెంటెన్స్ చూడకపోయినా సరే. నెక్స్ట్ 9th క్వశ్చన్ చూడండి. So 9th question. These great leaders never escaped from their responsibilities and challenges because they knew greatness would come through great responsibilities. And these great leaders అంటే ముందే ఆ లీడర్స్ గురించి మెన్షన్ చేయాలి కదా, చెప్పాలి కదా. మరి ఇక్కడ ముందే ఆ లీడర్స్ గురించి చెప్పాలి కాబట్టి మీకు అక్కడ గ్రేట్ లీడర్స్ ఎక్కడ చూసుకోండి ఒకసారి. Ancient India produced millions of people with leadership because it is an inner part of the Indian culture to create leaders in every sphere of life. ఓకేనా, యాన్షియంట్ ఇండియా అంటే అప్పుడు, ఓకేనా, మనకు అప్పుడు ప్రాచీనం, ఓకేనా, ప్రాచీన ఇండియా ఉంది కదా. సో ప్రాచీన భారతదేశం ఉంది కదా, అది చాలామందిని ప్రొడ్యూస్ చేసింది అని, గ్రేట్ లీడర్స్ని, రైట్. ఎవరంటే అక్కడ చంద్రగుప్త మౌర్య, గాంధీ, ఓకేనా, బుద్ధ, బోస్ ఎక్సెట్రా, వాళ్ళ లీడర్స్ ఆన్ దిస్ సాయిల్. బట్ ఇక్కడ లీడర్స్ ఉన్నారు, వాళ్ళు దీస్ గ్రేట్ లీడర్స్ అంటుంది కాబట్టి మనకు డి తర్వాత ఏం రావాలమ్మా, ఏ రావాలి. సో డి తర్వాత ఏమున్న ఆప్షన్ చూడండి, అంతే. డి తర్వాత ఎందులో ఉంది, ఏ, కాబట్టి మనకు ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. అంతే, ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఇంకోటి బి తోటి స్టార్ట్ అయింది సార్, బి చదవండి. లీడర్షిప్ ఈజ్ వన్ ఆఫ్ ద క్రూషియల్ ఎలిమెంట్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ మేనేజ్మెంట్. చూడండి ఇక్కడ లీడర్షిప్ గురించి మాట్లాడుతుంది కాబట్టి డెఫినేషన్ మరి ఇప్పుడు బి తోటి స్టార్ట్ చేయాలి కాబట్టి ఆప్షన్ 2నే ఆన్సర్ అవుతుంది మనకు, ఓకేనా. బీసీడిఏ ఈజ్ ద ఆన్సర్, మ్యాండేటరీ పేరు ఇక్కడ. నెక్స్ట్ 10th వన్ చూడండి. అరే 10th వన్ చూడండి ఇక్కడ. సో 10th వన్ చూస్తే ఓకే, ఒకసారి అన్ని ఆప్షన్ చూసుకుంటే మనము డి చదవండి. టు దిస్ దే రెడీలీ అగ్రీడ్, దీనికి రెడీగా అగ్రీ అయ్యారు, ఏమంటే ఒప్పుకున్నారు అని. డీతో స్టార్ట్ చేయొచ్చా, లేదు, ఎందుకంటే వాళ్ళు దేనికి అగ్రీ అయ్యారో మనం పైన చెప్పాలి అక్కడ. సో డీతో స్టార్ట్ చేయాలి. ఒకసారి అక్కడ మీకు బి చూసుకుంటే చూడండి, బి చూసుకుంటే ద కండిషన్ దట్ ఐ పుట్, చూడండి ద కండిషన్ దట్ ఐ పుట్ అంటే
అక్కడ ఒక కండిషన్ పెట్టిండు, దాన్ని అది నేనైతే ఉంచాను అని కండిషన్. మరి అప్పుడు ఇక్కడ టు దిస్ దే రెడీలీ అగ్రీడ్ అంటే కండిషన్కి అగ్రీ అయ్యేది వాళ్ళు అక్కడ. సో కండిషన్కి అగ్రీ అయ్యేది కాబట్టి మనకు పేరు ఏముంటుంది చెప్పండి, బీడీ అనేది పేరు ఉంటుంది. సో బీడీ పేరు ఉన్న ఆప్షన్ చూద్దాం. బీడీ పేరు ఉన్న ఆప్షన్ ఇది కాదు, ఇందులో ఉంది, ఇందులో ఉందమ్మా. బీడీ పేరు అనేది మనకు అందులో ఉంది, ఇందులో ఉంది. సో బీడీ పేరు మనకు రెండిట్లో ఉంది కాబట్టి ఇది బీ స్టార్టింగ్ వచ్చింది, బీ స్టార్టింగ్ వచ్చి అక్కడనే ఏ స్టార్టింగ్ వచ్చింది. ఒకసారి బీ చూద్దాం. బీ చూసుకుంటే ద కండిషన్ దట్ ఐ పుట్ వాజ్ దట్ దే హ్యాడ్ టు హెల్ప్ మీ ల్యాండ్ అనదర్ ఫిష్. అంటే కండిషన్ ఏం పెట్టినంటే ఇంకో ఫిష్ కూడా ల్యాండ్ కావడానికి అతడు కండిషన్ అనేది పెట్టిండు అని, హెల్ప్ చేయాలి అని కండిషన్ పెట్టిండు అని. ఇక్కడ అనదర్ ఫిష్ అంటుండంటే దానిక్కడ ముందే ఇంకేదో ఫిష్ ఉన్నట్టే కదా. కాబట్టి మనము బీతో స్టార్ట్ చేస్తామా, స్టార్ట్ చేయాలి. బీతో స్టార్ట్ చేయలేం కాబట్టి మరి అప్పుడు మనకు ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి, ఏసీబీడీ ఈజ్ ద ఆన్సర్. ఏసీబీడీ ఈజ్ ద ఆన్సర్. ఎందుకంటే బీడీ ఉండాలి కానీ బీతో స్టార్ట్ కావద్దు పారాగ్రాఫ్ అనేది. మనకు అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది, ఆప్షన్ సి. ఒకవేళ మీకు ఇది అందులో మీకు రాంగ్ ఉందో రైట్ ఉందో చూసుకోండి ఒకసారి. ఓకేనా, మీకు ఇచ్చిన కీలో, ఓకేనా, కీలో ఒకవేళ రాంగ్ ఉంటే మనకు సి అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, మీకు ఏ కానీ ఏదైనా రాంగ్ ఇస్తే ఓకేనా ఒకసారి చెక్ చేసుకోండి అది. ఓకేనా, ఆప్షన్ సి అనేది మనకు ఆన్సర్ అవుతుంది అమ్మ. రైట్. కాబట్టి ఇవి మీకు టోటల్గా 10 క్వశ్చన్స్, రీఅరేంజ్మెంట్ నుంచి మీకు 10 క్వశ్చన్స్. ఓకేనా, నెక్స్ట్ మనం ఏం చూస్తామంటే కాంప్రహెన్షన్. ఓకే, సో ప్యాసేజ్ నుంచి ఆ 15 క్వశ్చన్స్ని చూద్దాం. రైట్, మనం ఇప్పుడు కాంప్రహెన్షన్ క్వశ్చన్స్ చూద్దాం. చూడండి ఇక్కడ. సో మీకు ఫస్ట్ ఆ ప్యాసేజ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. చూడండి, మీరు ప్యాసేజ్ మనకు లాంగ్ ఉన్నప్పుడు ఫాస్ట్ చదువుకుంటూ వెళ్ళండి. కింద క్వశ్చన్ చూసినప్పుడు చూడండి, కింద క్వశ్చన్ చూసినప్పుడు ఏంటంటే మీకు అక్కడ ఈజీగా ఆ క్వశ్చన్ని బట్టి మనం అక్కడ ఆన్సర్ పారాగ్రాఫ్లో ఎక్కడుందో చూజ్ చేసుకుంటూ ఆన్సర్ చేయొచ్చు. రైట్, చూడండి ఒకసారి మనము మీకు ఒక అప్రోచ్లో మీకు క్వశ్చన్స్ కూడా చదివి ఎలా చేయాలో చెప్తాను. చూడండి ఒకసారి మనం అన్ని క్వశ్చన్స్ చదువుదాం. ఒకసారి 11th క్వశ్చన్ చూడండి. హౌ డు స్మాలర్ ఎనిమల్స్ ఫోర్స్ ద పాంథర్ టు బ్యాక్ ఆఫ్. అంటే చిన్న ఎనిమల్స్ అనేవి, ప్యాంథర్ అంటే చిరుతపులిని వెనక్కి వెళ్ళడానికి అవి ఏం చేస్తాయి అని, ఎలా చేస్తాయి అని, అదొకటి క్వశ్చన్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ దీస్ ఎనిమల్స్ ప్రొడ్యూసెస్ ఏ డీఫెనింగ్ బార్క్ టు వార్డ్ ఆఫ్ ప్యాంథర్స్. ఓకేనా, అంటే ఇంకా ప్యాంథర్స్ని భయపెట్టడానికి ఏ ఎనిమల్ ఇక్కడ సో డీఫెనింగ్ బార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది అని. ఓకేనా, అదొకటి. నెక్స్ట్ 13th క్వశ్చన్ చూడండి. ఇంపర్టినెంట్ బ్రాట్ అంటే ఏంటి అడుగుతుండు. ఓకే, నెక్స్ట్ 14th చూడండి. వాట్ ఈస్ కామన్ బిలీఫ్ అబౌట్ హౌ ఏ పాంథర్ అటాక్స్ ఇట్స్ ప్రే. ప్రే అంటే ఏంటి, ప్రెడేటర్, ప్రే అంటూ ఉంటాం. ప్రెడేటర్ అంటే వేటాడేదాన్ని ఏమంటాం అంటే ప్రెడేటర్ అంటాం, వేటాడబడేదాన్ని ఏమంటాం మనం ప్రే అంటూ ఉంటాం. ప్రెడేటర్ అంటాం. ఓకేనా, అంటే పాంథర్ అనేది దాన్ని ప్రెడేటర్ని ప్రేని ఎలా అటాక్ చేస్తుంది అని. నెక్స్ట్ 15th క్వశ్చన్ చూస్తే హౌ డస్ ద ఫ్రేజ్ స్టాండ్ దేర్ గ్రౌండ్ మీన్. ఓకేనా, సో స్టాండ్ దేర్ గ్రౌండ్ అంటే మీనింగ్ ఏంటో అడుగుతుంది ఇక్కడ. రైట్, ఇవి మీకు జనరల్ క్వశ్చన్స్. ఇప్పుడు చూడండి, ప్యాసేజ్ చదివేటప్పుడు కూడా ఈ క్వశ్చన్స్ సంబంధించి మీకు ఈ క్వశ్చన్స్ని ఒక 2 సార్లు చదివారు అనుకోండి, అప్పుడు మీకు ఏమవుతుందంటే ప్యాసేజ్ చదవగానే అంటే స్ట్రైక్ అయిపోతుంటుంది అనమాట ఎక్కడ వచ్చిందో అని చెప్పేసి. ఓకేనా, ఒకసారి మనం ప్యాసేజ్ చదువుదాం. చూడండి ఇక్కడ ప్యాసేజ్. చూడండి ప్యాసేజ్. One would imagine that at the very sight of the panther, deer, antelopes and its other preys would just run for their lives. చూడండి, మనం ఇమాజిన్ ఎట్లా చేసుకోవచ్చు అంటే ప్యాంథర్ చిరుతపులిని చూసినప్పుడు ఈ డీర్స్ కానీ ఓకేనా, యాంటలోప్స్ కానీ అవన్నీ ఓకేనా వేరే ఇప్పుడు అవి వేటాడే ఎన్ని ఏమవుతుంటాయి, పరిగెడుతూ ఉంటాయి, తప్పించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాయి అని. నథింగ్ ఆఫ్ సార్ట్స్, అలా ఏం జరగదు అని మనం అట్లా అనుకుంటాం, కానీ అట్లా ఏం జరగదు అని. దే ఆల్ స్టాండ్ దేర్ గ్రౌండ్ అండ్ మేక్ సచ్ ఏ లౌడ్ నాయిస్ దట్ ద పాంథర్ ఈస్ లెఫ్ట్ విత్ నో అదర్ చాయిస్ ఎక్సెప్ట్ టు లీవ్ క్వైట్లీ. కానీ అది జరగదు, అలా జరగదు అంటుండు. ఎలా జరుగుద్ది అంటే అవన్నీ వెళ్ళిపోకుండా ఒక దగ్గర నిలబడతాయి, స్టాండ్. ఓకేనా, ఒకటి దగ్గర నిలబడి అవి ఏం చేస్తాయి అంటే ఒక పెద్ద నాయిస్ని చేస్తాయి, అంటే పెద్ద శబ్దాలను చేస్తాయి. శబ్దాలను చేసినప్పుడు అప్పుడు ఆ చిరుతపులికి ఎలాంటి ఆప్షన్ ఉండదు. ఓకేనా, సైలెంట్గా వెళ్ళిపోవడం తప్ప ఎలాంటి ఆప్షన్ దానికి ఉండదు అంత పెద్ద సౌండ్స్ విని. ఓకేనా, రైట్. ఐ హ్యావ్ సీన్ ఏ చినీ చెటల్ బేబీ స్టాండింగ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ఎన్ ఓపెనింగ్ ఇన్ ద ఫారెస్ట్. చూడండి, చెటల్ బేబీ
ఓకేనా, అంటే అవి జింకల్లాగా ఉంటాయి, చీటల్ బేబీ అంటాం. ఓకేనా, స్టాండింగ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ అండ్ ఓపెనింగ్ ఇన్ ద ఫారెస్ట్, అంటే మిడిల్లో ఓపెనింగ్లో మిడిల్లో ఉందని. స్టాంప్లింగ్ ఇట్స్ ఫీట్ ఆన్ ద గ్రౌండ్ అండ్ షోయింగ్ అవే ఏ టైగర్. ఓకేనా, అంటే దాన్ని దూరంగా, ఓకే, దూరంగా టైగర్ని చూస్తుంది అని. విత్ ద వైట్ ఆఫ్ ఇట్స్ ఎరెక్ట్ టైల్ షోయింగ్ ఇట్ కెప్ట్ అప్ ఇట్స్ ష్రిల్ కెన్ అంటిల్ ద టైగర్ మేడ్ ఇట్ సెల్ఫ్ స్కేట్స్. అంటే టైగర్ భయపడేలాగా చేస్తుంది అని. ఏది? చీటల్ బేబీ అని. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్, అంటే అది మనకు బ్రాట్ అన్నట్టే కదా. ఇక్కడ మీకు చూడండి, బ్రాట్ అంటే ఏంటంటే ఒక చిన్న ఎనిమల్ అనేవి. ఓకేనా, సో బ్యాడ్ టెంపర్లో బిహేవ్ చేస్తే దాన్ని ఏమంటామంటే బ్రాట్ అంటూ ఉంటాం. సో నో టైగర్ ఇన్ ఇట్స్ సెన్సెస్ వుడ్ అటెంప్ట్ టు క్యాచ్ సచ్ యాన్ ఇంపర్టినెంట్ బ్రాట్. చూడండి, ఎలాంటి పాంతర్ కూడా, ఓకేనా, ఎలాంటి టైగర్ కూడా ఇంపర్టినెంట్ బ్రాట్ని, ఓకేనా, సచ్ యాన్ ఇంపర్టినెంట్ బ్రాట్ అంటే ఏంటి, ఇక్కడ చీటల్ బేబీనే కదా బ్రాట్ అంటే, దాన్ని క్యాచ్ చేయడానికి ఏది ట్రై చేయదు అని. జస్ట్ యాజ్ యూ వుడ్ నాట్ డ్రీమ్ ఆఫ్ క్యాచింగ్ an offending crow cawing away in your veranda. Next one. While the panther sticks to cover and hugs the edge of the forest, the game animals on the other hand like to assemble right out in open vast grazing grounds. ఓకేనా, అప్పుడు సో ప్యాంథర్ అలా ఉన్నప్పుడు ఏంటంటే ఈ ఎనిమల్స్ అన్నీ, ఓకేనా, సో గేమ్ ఎనిమల్స్ అంటే ఏంటంటే ప్రేస్ అనమాట. అన్ని ప్రేస్ అంటే వేటాడబడే అవన్నీ ఏం చేస్తాయంటే ఒక దగ్గర, ఓకేనా, ఒక దగ్గర గ్యాదర్ అసెంబుల్ అవుతాయి అని. ఓకేనా, నెక్స్ట్ వన్. ఓపెన్ స్పేసెస్ విచ్ ద పాంథర్ కేర్ఫుల్లీ అవాయిడ్స్. అంటే జనరల్గా పాంథర్ ఏం చేస్తుంటే ఓపెన్ ప్లేస్ ఉన్నప్పుడు దాన్ని అవాయిడ్ చేస్తూ ఉంటుంది, దానికి దూరంగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఆర్ వాట్ ద గేమ్ ఎనిమల్స్ డెలిబరేట్లీ సీక్. అంటే ఓపెన్ ప్లేస్లో ఏమైందంటే పాంథర్ అనేది భయపడుతుంది ఓపెన్ ప్లేస్కి. కానీ ఇక్కడ వేరే ఎనిమల్స్ అన్ని ప్రే ఎనిమల్స్ అంటాం కదా, జింకలు అన్ని వేటాడబడి ఉంటాయి కదా, అవన్నిటికీ అవే కావాలి, ఓపెన్ ప్లేసెస్ కావాలి అని. నెక్స్ట్, ఇట్ ఈస్ డిఫికల్ట్ టు డిస్క్రైబ్ ద పాండమోనియం కిక్డ్ అప్ బై వేరియస్ ఎనిమల్స్ వెన్ దే స్పాట్ ఆర్ సస్పెక్ట్ ఏ ప్యాంథర్ అరౌండ్. చూడండి, పాండమోనియం అంటే డిజార్డర్ అనమాట. ఓకేనా, అంటే పాంథర్ అనేది వచ్చినప్పుడు అది చాలా డిఫికల్ట్ అనమాట డిజార్డర్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది. ఓకేనా, ద చీటల్ స్ట్రైకర్స్ ఎ స్ట్రిల్ నోట్, ద కాకార్ ఎమిట్స్ డిఫనింగ్ బార్క్. చూడండి, ద కాకార్ ఎమిట్స్ ఏ డిఫనింగ్ బార్క్. మీకు అక్కడ కింద క్వశ్చన్స్ అడిగాడు, డిఫనింగ్ బార్క్ని ఏది ప్రొడ్యూస్ చేస్తుంది అని. ద కాకార్ అంటే అదొక కైండ్ ఆఫ్ ఎనిమల్ అనమాట. నెక్స్ట్ వన్. అండ్ ద సాంబార్ బ్రింగ్స్ ఏ బెల్. సాంబార్ ఏం చేస్తుంది అంటే బెల్ని, ఓకేనా, బెల్ని చేస్తుంది అని. The peacock on its perch, the jungle fowl on the ground, and the monkey on treetops all join in the chorus of condemnation of the panther. ఇవన్నీ చిన్న చిన్న ఎనిమల్స్ మొత్తం ఏం చేస్తాయంటే ఇక పాంథర్ని తరిమి కొట్టడం కోసం సౌండ్ని క్రియేట్ చేసి దాన్ని తరిమి కొట్టడానికి ట్రై చేస్తూ ఉంటాయి అని అది చెప్తుంది ఇక్కడ. నెక్స్ట్, దే కర్స్ అంటే శపిస్తాయి. దే కర్స్ ద పాంథర్ ఇన్ దేర్ ఓన్ ఇమిటబుల్ లాంగ్వేజ్. చూడండి, అంటే దాని మీద అరుస్తూ ఉంటాయి ఆ పాంథర్ మీద అన్ని, ఓకేనా, ఎనిమల్స్ అనేవి, ఓకేనా, తిడుతూ అరుస్తూ ఉంటాయి అని. ద రిజల్టింగ్ కన్ఫ్యూజన్ ఆఫ్ సౌండ్స్ ఈజ్ సో ఇరిటేటింగ్ టు ద షార్ప్ ఇయర్స్ ఆఫ్ ద పాంథర్. అప్పుడు బాగా ఇరిటేట్ చేయడం, ఆ సౌండ్స్ రావడం వల్ల ఏంటంటే ఆ పాంథర్కు చాలా ఇరిటేషన్ అనేది వస్తుందని. ఓకేనా, సో దట్ ఈస్ లెఫ్ట్ అవుట్ విత్ నో అదర్ ఆప్షన్స్ ఎక్సెప్ట్ టు గో అవే. ఓకేనా, అప్పుడు బాగా ఇరిటేషన్ వచ్చి ఏంటంటే ఆ పాంథర్కు సో వెళ్ళడం అనే ఆప్షన్ తప్ప ఇంకేమీ ఉండదు అని. అప్పుడు ఆ పాంథర్ వెళ్ళిపోతుంది అని అట్లా. ఓకేనా, నెక్స్ట్ వన్. ద పాంథర్ హ్యాస్ దస్ టు డీల్ ఇట్స్ ఎవర్ అలర్ట్ అండ్ వాచ్ఫుల్ అసోసియేట్ హూ షో నో మెర్సీ అండ్ ఎక్సెప్ట్ నన్. ఇట్ ఈస్ ఏ ఫైట్ బిట్వీన్ ఫిట్నెస్ అండ్ ఫ్లైట్. ఓకేనా, అదొక ఫైట్ అనమాట, ఫిట్నెస్ ఫ్లైట్ మధ్యలో ఫైట్ అని. బిట్వీన్ క్లెవర్ అటాక్ అండ్ స్కిల్ఫుల్ డిఫెన్స్. క్లెవర్గా అటాక్ చేసేది, స్కిల్ఫుల్గా డిఫెండ్ చేసుకునేది, కాపాడుకునే దాని మధ్యలో ఫైట్ అని. ఓకేనా, కాంట్రరీ టు ద కామన్ బిలీఫ్. ఓకేనా, కాంట్రరీ టు ద కామన్ బిలీఫ్ అంటే కామన్ బిలీఫ్కు ఆపోజిట్గా ద పాంథర్ నెవర్ స్ప్రింగ్స్ అపాన్ ఇట్స్ ప్రే సడన్లీ. చూడండి, జనరల్గా అయితే పాంథర్ ఏం చేస్తుంది, తన యొక్క ప్రేని చూడగానే ఎమ్మటి దాని మీద దునికి అటాక్ చేస్తూ ఉంటుంది అనమాట. కానీ ఇక్కడ ఏంటి, కాంట్రరీ టు ద కామన్ బిలీఫ్. ఓకేనా, అంటే దానికి ఆపోజిట్గా ఉంటుంది అని, కామన్గా నమ్మేదానికంటే ఆపోజిట్ అనమాట.
ద పాంథర్ నెవర్ స్ప్రింగ్స్ అంటే దునుకదు అని, దాని మీదకి దునుకదు. ఓకేనా, దాన్ని అంటూ ఉంటాం. ఓకేనా, ఇట్ స్ప్రే సడన్గా దాని మీదకి జంప్ చేయదు అని. ఇట్ స్టాగ్స్ యాజ్ క్లోజ్ టు ఇట్స్ విక్టిమ్ యాజ్ ఇట్ కెన్ మేనేజ్ అండ్ దెన్ మేక్స్ ద ఫైనల్ డాష్ బై రషింగ్ ఎట్ ఏ లైట్నింగ్ స్పీడ్ అని. ఓకేనా, సో ఇది మీకు ప్యాసేజ్ అమ్మ. రైట్, ఇది మొత్తం మనకి ఎలా ఉందంటే ప్యాంథర్ అనేది జనరల్గా అటాక్ చేస్తుంది కదా, అప్పుడు ఏం చేస్తాయంటే చిన్న చిన్న ఎనిమల్స్ అన్ని సౌండ్ చేసి దానికి ఇరిటేషన్ చెప్పించి దాన్ని తరిమి కొట్టేలాగా చేస్తాయి అని. ఇది మీకు ప్యాసేజ్. ఓకేనా, ఇప్పుడు మనం క్వశ్చన్స్ అనేవి చూద్దాం. చూడండి, హౌ డు స్మాలర్ ఎనిమల్స్ ఫోర్స్ ద పాంథర్ టు బ్యాక్ ఆఫ్. చూడండి ఎలా చేస్తాయి చెప్పండి. బై ఆల్వేస్ బీయింగ్ వాచ్ఫుల్ అండ్ అలర్ట్, బై రైజింగ్ ఏ ష్రిల్ కోరస్ ఆఫ్ సౌండ్స్, బై అటాకింగ్ ఇట్ కలెక్టివ్లీ, బై అసెంబ్లింగ్ ఇన్ ద ఓపెన్ గ్రాజువల్. చెప్పండి ఆన్సర్. సౌండ్సే కదా, కాబట్టి మనకు ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఇవన్నీ మనకు ఆన్సర్లు కావు, ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్, డైరెక్ట్ ఆన్సర్ ఇది. నెక్స్ట్ చూడండి, 12th క్వశ్చన్. విచ్ ఆఫ్ దీస్ ఎనిమల్స్ ప్రొడ్యూసెస్ డిఫైనింగ్ బార్క్ టు వార్డ్ ఆఫ్ ద పాంథర్స్. చూడండి ఏ చెప్పండి. కకారేగా మనం చూసినాం కదా వెళ్దాక, కకార్ ఈజ్ ద ఆన్సర్. చీటాలా కాదు, మంకీనా కాదు, సాంబారా కాదు, ఏంటిది మనకు కకార్. ఓకే, ఆ యానిమల్ ఏం చేస్తుందంటే డిఫైనింగ్ బార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ డిఫైనింగ్ బార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది. పైన ఇచ్చిండి ఆల్రెడీ. నెక్స్ట్ 31 చూడండి. ఇంపర్టినెంట్ బ్రాట్. చెప్పండి ఇంపర్టినెంట్ బ్రాట్ అంటే ఏంటమ్మా, చెప్పింది కదా సచిన్ ఇంపర్టినెంట్ బ్రాట్ అని చెప్పింది కదా. ఇంపర్టినెంట్ బ్రాట్ ఏంటి అక్కడ, సో బేబీ చీటల్. ఓకేనా, బేబీ చీటల్ మనకు ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్, బేబీ చీటల్ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ 14 చూడండి. వాట్ ఈస్ ద కామన్ బిలీఫ్ అబౌట్ హౌ ఏ పాంథర్ అటాక్ ఇస్ స్ప్రే. చెప్పండి కామన్ బిలీఫ్ ఏంటి. కామన్ బిలీఫ్కి ఆపోజిట్ ఇచ్చింది కదా ఇక్కడ, అదేమి ఇచ్చిండు, అది దునుకదు అని ఇచ్చిండు, దాని మీదకి జంప్ చేయదని ఇచ్చిండు. కాబట్టి ఇక్కడ మీకు దాని మీద జంప్ చేస్తుంది అనేది కామన్ బిలీఫ్ అనేది. బట్ మనకు ఆన్సర్ వస్తుంది ఇట్ సడన్లీ లీప్స్ అపాన్ ఇట్ స్ప్రే. సడన్గా దాని మీదకి, ఓకే, అది వేటాడబడేది ఉంటుంది, దాని మీదకి సడన్గా ద జంప్ చేసి దొరుకుతుంది అని. కాబట్టి మనకు ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్, ఆప్షన్ ఏ. నెక్స్ట్ చూడండి 15th క్వశ్చన్ ఏంటంటే వాట్ డస్ ద ఫ్రేజ్ స్టాండ్ దేర్ గ్రౌండ్ మీన్. చూడండి స్టాండ్ దేర్ గ్రౌండ్లో నిలబడేవాడిని. స్టే ఇన్ పొజిషన్ టు ఫేస్ ద ఎనిమీ బోల్డ్లీ, ట్రై టు ఎస్కేప్ యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్, స్టాండ్ స్టిల్ బీయింగ్ అనేబుల్ టు మూవ్ ఇన్ ఫియర్, హైడ్ సైలెంట్లీ. చూడండి స్టాండ్ దేర్ గ్రౌండ్ అంటే ఏంటంటే స్టే ఇన్ పొజిషన్ టు ఫేస్ ద ఎనిమీ బోల్డ్లీ అంటే ధైర్యంగా ఎనిమల్ని ఫేస్ చేయడం కోసం అలాగే ఉండడం అని. ఓకేనా, దాన్ని మనము స్టాండ్ దేర్ గ్రౌండ్ అంటాం. ఓకేనా, మనకు ఆన్సర్ వస్తుంది ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. మీరేంటంటే పారాగ్రాఫ్ని నీట్గా అర్థం చేసుకుంటే మీకు ఇక్కడ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా, ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ చూడండి ఇక్కడ నెక్స్ట్ మనకి ఏంటంటే సెకండ్ పారాగ్రాఫ్. చూడండి 16 నుంచి 20 వరకు ఇంకో పారాగ్రాఫ్. రైట్, మనం ఆ పారాగ్రాఫ్ చదుదాం ఫస్ట్. చూడండి ఇక్కడ, డూ యూ నో దట్ ఫ్యాషన్ అకౌంట్స్ ఫర్ అరౌండ్ 10% ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఫ్రమ్ ద హ్యూమన్ యాక్టివిటీ. చూడండి మీకు తెలుసా ఫ్యాషన్ వల్ల ఏంటంటే 10%. ఓకేనా, సో 10% గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ కావడానికి 10% ఏంటంటే ఫ్యాషన్ అనేది చేస్తుంది అని. రైట్, ఇట్ ఈస్ ఇంపరేటివ్ దట్ వి ఎడ్యుకేట్ అవర్ సెల్స్ అబౌట్ ద వేస్ ఇన్ విచ్ వీ కెన్ రెడ్యూస్ ద ఇంపాక్ట్ అవర్ వార్డ్రోబ్ యాజ్ ఆన్ ద క్లైమేట్. చూడండి వార్డ్రోబ్ అంటే ఏంటంటే బీరువా లాగా అనమాట, అల్మరా బీరువా అంటాం కదా. సో బట్టలు పెట్టుకునేది ఉంటుంది కదా, దాన్ని మనం వార్డ్రోబ్ అంటూ ఉంటాం. అంటే ఆ వార్డ్రోబ్ అనేది, ఓకేనా, ఆ వార్డ్రోబ్ అనేది దాని యొక్క ఇంపాక్ట్ అనేది మనకు అక్కడ క్లైమేట్ మీద కూడా ఉంటుంది అని చెప్తున్నా అక్కడ. నెక్స్ట్ వీఆర్ ఏ సొసైటీ దట్ ఈస్ అడిక్టెడ్ టు మైండ్లెస్ కన్జ్యూమరిజం. ఓకేనా, అంటే సో మతిలేని కన్జ్యూమరిజానికి మనము ఎడిక్ట్ అయిన సొసైటీలో ఉన్నాము అని. ఈచ్ ఆఫ్ అస్ నీడ్స్ టు థింక్ డీప్లీ, ప్రతి ఒక్కరము సో డీప్గా థింక్ చేయాల్సిన అవసరం ఉంది అని. రైట్, నెక్స్ట్ అబౌట్ ద వేస్ అండ్ మీన్స్ త్రూ విచ్ వీ కెన్ రెడ్యూస్ అవర్ కార్బన్ ఫుట్ ప్రింట్ ఆన్ ద ఎన్విరాన్మెంట్. ఓకేనా, థింక్ చేయాల్సిన అవసరం దేని మీద అంటే అబౌట్ ద వేస్ అండ్ మీన్స్ త్రూ విచ్ వీ కెన్ అంటే రెడ్యూస్ అవర్ కార్బన్ ఫుట్ ప్రింట్ ఆన్ ద ఎన్విరాన్మెంట్. మన కార్బన్ ఫుట్ ప్రింట్ని, ఓకేనా, మన కార్బన్ ఫుట్ ప్రింట్ అంటే కార్బన్తో తయారు చేసే అన్ని వస్తువులు ఉంటాయి కదా, వాటిని ఎలా తక్కువ చేయాలి, ఏ వేస్లో తక్కువ చేయాలి, ఓకేనా, ఏ మీన్స్ ద్వారా, ఓకేనా, ఎలాంటి వేస్ ద్వారా, ఓకేనా, ఎలాంటి వేస్ ద్వారా మనం తక్కువ చేయాలి అని చెప్పేసి వాటి మీద ఆలోచించాల్సిన అవసరం ఉంది అని. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ మీద తక్కువ అయ్యేలాగా. ఓకేనా, లెట్ us బిగిన్ విత్ అవర్ వార్డ్రోబ్. ఓకేనా, ఇది మీకు సో అంటే ప్యాసేజ్ మొత్తం దీని గురించి మాట్లాడుతుంది అని. ఓకేనా, మనం ఇప్పుడు దాని వార్డ్రోబ్ తోటి స్టార్ట్ చేద్దాం అంటుండే అక్కడ. లెట్ us బిగిన్ విత్ ద వార్డ్రోబ్ అంటే బట్టలకు సంబంధించింది. ఇది బట్టలు మనం పెట్టుకునే ప్లేస్ ఉంటుంది, దాన్ని వార్డ్రోబ్ అంటాం.
వాట్ ఈజ్ ఇట్ దట్ లీడ్స్ అస్ టు ఓవర్ పర్చేస్? చూడండి, ఏది మనల్ని ఓవర్ పర్చేస్ చేసేలాగా చేస్తుంది అని. ఈజ్ దేర్ అన్ అండర్లయింగ్ రీజన్ ఫర్ అవర్ కంపల్సివ్ బయింగ్? ఏదన్నా మనం కంపల్సరీగా కొనాలనే రీజన్ ఏమైనా ఉందా? అండర్లయింగ్ రీజన్ ఏమైనా ఉందా? సైకాలజిస్ట్ సే దట్, సైకాలజిస్టులు ఏమని చెప్పారంటే అండర్లయింగ్ ద ఇంపల్స్ టు బై ఈజ్ అవర్ నీడ్ ఫర్ సెల్ఫ్ ఎస్టీమ్. ఓకేనా, మనము గొప్పగా చూపించుకోవాలని, స్టేటస్ అండ్ బిలాంగింగ్. చూడండి, స్టేటస్ కానీ బిలాంగింగ్ కానీ, ఓకేనా, సో సెల్ఫ్ ఎస్టీమ్ కోసం కానీ మనం ఏంటంటే బయ్యింగ్ కొనడం అనేది జరుగుతుంది అని చెప్పేసి అక్కడ సైకాలజిస్ట్ చెప్పారు అని. దే ఆల్సో సే దట్, వాళ్ళు ఇంకా ఏం చెప్పారంటే ద ఇంపల్స్ టు షాప్ ఈస్ డిఫికల్ట్ టు కంట్రోల్ విత్ ద ఎమర్జెన్సీ ఆఫ్ ఆన్లైన్ షాపింగ్ 24/7 ఓవర్ ద ఇంటర్నెట్. ఇంకోటి ఏంటంటే బాగా కొనడానికి రీజన్ ఏంటంటే సో 24/7 అంటే సో 24 అవర్స్ ఏంటంటే ఆన్లైన్ షాపింగ్ ఉండడం వల్ల సో చాలామంది అక్కడ చాలా కొంటూ ఉన్నారు అని. నెక్స్ట్, వన్ వే టు బీట్ దిస్ ఈజ్ టు సింప్లీ రేషన్ ద టైమ్ యూ స్పెండ్ లుకింగ్ ఎట్ క్లోత్స్ ఆన్లైన్. ఓకేనా, అంటే క్లాత్స్ వైపు చూడడం వల్ల ఏంటంటే మనకు కొనాలనిపిస్తుంది అని. నెక్స్ట్, అనదర్ వే ఈజ్ టు ఓపెన్ వింటేజ్ ఆర్ సెకండ్ హ్యాండ్ క్లోత్స్ స్టోర్స్. ఇంకో వే చూడండి, వన్ వే టు బీట్ దిస్ ఈజ్ టు సింప్లీ రేషన్ ద టైమ్ యూ స్పెండ్ లుకింగ్ ఎట్ ద క్లాత్స్ ఆన్లైన్. అంటే ఇక్కడ ఏమని చెప్తున్నానంటే ఈ స్టేట్మెంట్ ఏమని చెప్తున్నానంటే దీన్ని తక్కువ చేసుకోవాలంటే, ఆన్లైన్ షాప్ మొత్తం తక్కువ చేసుకోవాలంటే ఏంటంటే మీ యొక్క టైంని దాని మీద కంటే వేరే వాటి మీద కూడా పెట్టాలి అని. రైట్, నెక్స్ట్ వన్ అందర్ వే, ఇంకో వే ఏంటంటే ఈజ్ టు ఓపెన్ వింటేజ్ ఆర్ సెకండ్ హ్యాండ్ క్లోత్ స్టోర్స్. వింటేజ్ అంటే పాత రకమైన డ్రెస్సులు ఉంటాయి కదా, వాటిని ఓపెన్ చేయాలి అని. ద లాటర్ కెన్ బి మోర్ సక్సెస్ఫుల్ యాజ్ స్టిల్ ఇట్ గివ్స్ ద బయ్యర్ ద థ్రిల్ ఆఫ్ బయింగ్ అండ్ ఎక్స్పీరియన్సింగ్ ద సెన్స్ ఆఫ్ రివార్డ్ అండ్ ఫుల్ఫిల్మెంట్. సెకండ్ వన్ అనేది అంటే వింటేజ్ అంటే పాతవి ఉంటాయి కదా, పాతవి నీట్గా ఉన్నాయంటే కదా, సో వాటిని కొనడం వల్ల ఓకేనా, వాటి కోసం కొత్త స్టోర్స్ని ఓపెన్ చేయడం వల్ల అది సక్సెస్ అయింది అని. నెక్స్ట్, ఇన్ డూయింగ్ సో చేయడం వల్ల వన్ స్లోస్ డౌన్ ద ఫాస్ట్ ఫ్యాషన్ సైకిల్ బై గివింగ్ ఏ సెకండ్ లైఫ్ టు క్లోత్స్. దానివల్ల ఏంటంటే మళ్ళీ క్లోత్స్కి సెకండ్ లైఫ్ అనేది ఇవ్వడం జరిగింది అని. బిసైడ్స్ బయ్యింగ్ లెస్, తక్కువ కొనడం కన్నా దానికి అంటే అదే కాకుండా తక్కువ కొనడం కాకుండా వన్ కెన్ ఎక్స్టెండ్ ద లైఫ్ ఆఫ్ అవర్ క్లాత్స్ బై మెండింగ్ అండ్ రిపేరింగ్ దెమ్. కొత్తవి కొనడం ఆగడం అవుతుంది. తర్వాత పాత క్లాత్స్ కూడా ఏంటంటే మళ్ళీ రిపేర్ చేసి వాటిని వాడుకోవడం కూడా జరుగుతుంది అని. వెబ్సైట్స్ లైక్ లవ్ యువర్ క్లాత్సెస్ ఓకేనా ఎంకరేజ్ దిస్ అండ్ ఆల్సో ఆఫర్ టిప్స్ ఆన్ హౌ టు డూ దిస్. అంటే మీ వెబ్సైట్ ఏంటంటే లవ్ యువర్ క్లోత్స్, ఓకే, మీ క్లోత్స్ని సో ఇష్టపడండి అని. ఓకే, ఇదేంటంటే ఆఫర్ కూడా పెట్టేది అని. రైట్, ఫైనల్లీ హౌ వన్ డిస్పోజెస్ వన్స్ worn out clothes at the end of their useful life is also very important. Next one, dumping them only adds to the huge landfills or to increased harmful emissions throughout incineration. అంటే డంపింగ్ చేయడం అంటే ఏంటి, పారేయడం అంటూ ఉంటుంది, డిస్పోజ్ చేయడం అంటాం కదా, దానివల్ల ఎమిషన్స్ అనేవి ఎక్కువవుతున్నాయి. ద మోస్ట్ ఎన్విరాన్మెంటల్లీ సౌండ్ వే ఆఫ్ డిస్పోజింగ్ దెమ్ ఈజ్ టు సెండ్ దెమ్ ఫర్ రీసైక్లింగ్. ఓకేనా, అంటే బట్టలని మనము సో పారేయకుండా సో రీసైక్లింగ్కి పంపితే అదొక మంచి వే అంటుండే అక్కడ. నెక్స్ట్, సమ్ మేజర్ మ్యానుఫ్యాక్చరర్స్ హ్యావ్ నౌ స్టార్టెడ్ యూజింగ్ రీసైక్ల్డ్ ఫ్యాబ్రిక్స్ బట్ ఇట్ ఈస్ ఆఫెన్ హార్డ్ ఫర్ కన్స్యూమర్స్ టు ఫైండ్ ప్లేసెస్ టు టేక్ దేర్ ఓల్డ్ క్లోత్స్. ఓకేనా, అంటే వాళ్ళ ఓల్డ్ క్లోత్స్ తీసుకోవడానికి కూడా ఇది హార్డ్ అయిపోయింది అని. రైట్, నెక్స్ట్ వన్, ఇది మీకు పారాగ్రాఫ్ మొత్తం ఏం చెప్తున్నారంటే క్లోత్స్ అనేవి ఎక్కువ కొంటున్నారు. ఓకే, దానివల్ల ఎన్విరాన్మెంట్కి కూడా అంటే అది పారేయడం వల్ల ఏంటంటే ఎమిషన్స్ ఎక్కువైపోయి గ్రీన్ హౌస్ గ్యాసెస్ కూడా పెరుగుతున్నాయని చెప్తున్నారు కదా. రైట్, ఇది మీకు ప్యాసేజ్. అయితే 16th క్వశ్చన్ చూడండి ఒకసారి. చూడండి ఇక్కడ క్వశ్చన్ ఏమంటుందంటే సెలెక్ట్ ద ఆప్షన్ దట్ డస్ నాట్ కరెక్ట్లీ కంప్లీట్ ద గివెన్ సెంటెన్స్. దేనితో మనం సెంటెన్స్ని కంప్లీట్ చేయలేము అడుగుతున్నా అక్కడ. సైకాలజిస్ట్ స్టేట్ దట్, చూడండి క్వశ్చన్, సైకాలజిస్ట్ స్టేట్ దట్ addictive buying can be a result of the. addictive buying అనేది దేని యొక్క రిజల్ట్ అంటాడు అక్కడ. చూడండి, అవైలబిలిటీ ఆఫ్ ఇంటర్నెట్ అండ్ అరౌండ్ ద క్లాక్ షాపింగ్.
దీనివల్ల ఇది ఒక రీజనే కదా బాగా కొనడానికి. నెక్స్ట్ వన్, న్యూ క్రేజ్ ఫర్ వింటేజ్ క్లాత్స్. నెక్స్ట్ వన్, ల్యాక్ ఆఫ్ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్, ఫీలింగ్ ఆఫ్ ఇన్ఫీరియారిటీ అండ్ వాంట్స్. చూడండి వాడు ఏమవుతుందంటే ఏది ఫిట్ కాదో అంటుండే అక్కడ. ఇప్పుడు అడిక్టివ్ బయింగ్ దేనికి వచ్చింది చెప్పండి? ఇంటర్నెట్ రావడం వల్ల, తర్వాత వాళ్ళకు సెన్స్ అనేది లేకుండా ఎట్లా పడితే అట్లా కొనడం వల్ల, అదొకటి. నెక్స్ట్ మనకి ఏంటంటే ఇన్ఫీరియారిటీ అండ్ వాంట్స్, అంటే వాళ్ళు గొప్పగా సెల్ఫ్ ఎస్టీమ్, ఓకేనా, సుపీరియర్గా చూపించుకోవడం కోసం చేసుకున్నారు, ఓకేనా. కాబట్టి ఈ మూడు మనకు రీజన్సే అవుతాయి, కానీ ఇది ఒక్కటే మనకు రీజన్ కాదు. సో మనకు ఆన్సర్ వస్తుంది ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. చూడండి వింటేజ్ క్లాత్స్కు క్రేజ్ ఉండడం వల్ల ఎడిక్టివ్ బయింగ్ అనేది పెరిగిందనడా? కాదు కదా. కాబట్టి మనకు ఆప్షన్ బి అదొక్కటే, దానివల్లనే కాదు. సో మూడింటి వల్ల మనకు అక్కడ పెరిగింది అని, సో దానివల్ల పెరిగేది. కాబట్టి ఇక్కడ ఏమంటుంది, నాట్ కరెక్ట్లీ కంప్లీట్ ద గివెన్ సెంటెన్స్ అంటుంది. కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్, ఆప్షన్ బి. నెక్స్ట్ 17th వన్ చూడండి. 17th వన్ ఏమంటుందంటే, ద మెయిన్ ఐడియా ఆఫ్ దిస్ టెస్ట్ ఈజ్ దట్ వన్ మస్ట్, ఓకేనా. అంటే మెయిన్ ఐడియా ఏంటిది అంటుండే అక్కడ. ఒకటి తప్పకుండా, వన్ మస్ట్ యాక్ట్ ఆన్ వేస్ టు రెడ్యూస్ వన్స్ కార్బన్ ఫుట్ ప్రింట్, టేక్ కోర్సెస్ ఇన్ స్టిచ్చింగ్ అండ్ రిపేరింగ్ క్లోచెస్, రెస్ట్రిక్ట్ ఆన్లైన్ షాపింగ్ ఓన్లీ టు వీకెండ్స్. చూడండి ఓన్లీ టు వీకెండ్స్ మనకి రెస్ట్రిక్ట్ చేయమంటుండ. మేక్ మ్యానుఫ్యాక్చరర్స్ మేనేజ్ ల్యాండ్ ఫిల్స్. చూడండి ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి, ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. దేనికి అసలు ఈ పారాగ్రాఫ్ మొత్తం చెప్పేది? కార్బన్ ఫుట్ ప్రింట్స్ని తక్కువ చేయడం కోసం, ఓకేనా. అదేగా వేస్ట్ చెప్పింది, ఫస్ట్ అదే చెప్పిండు. ఎగ్జాంపుల్ తీసుకొని వార్డ్రోబ్ గురించి చెప్పిండు. కాబట్టి మనకు ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్, ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్, ఓకేనా, ఆప్షన్ ఏ. నెక్స్ట్ 18th క్వశ్చన్ అండి. 18th క్వశ్చన్ మనకి ఏంటంటే, లవ్ యువర్ క్లోత్స్ ఈజ్ అన్ ఆర్గనైజేషన్ దట్ వర్క్స్ ఫర్ ఏ సస్టైనబుల్ ఎన్విరాన్మెంట్ బై టీచింగ్ పీపుల్ హౌ టు డాన్స్ దేర్ క్లోత్స్, రిపేర్, బై, ఫోల్డ్, ఐరన్. చెప్పండి ఆన్సర్, రిపేర్ దేర్ క్లోత్స్. అక్కడ మీకు క్లియర్గా ఇచ్చిండు. అంటే ఆ వెబ్సైట్ అనేది ఏం చేసిందంటే, మళ్ళీ మీ క్లోత్స్ని ఎలా రిపేర్ చేసుకోని చెప్పేసి అక్కడ దాన్ని హెల్ప్ చేసింది. కాబట్టి ఆప్షన్ ఏ, ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ 19th వన్ చూడండి. మనకు 19th వన్ ఏమి ఇచ్చిందంటే, మ్యానుఫ్యాక్చరర్స్, ఓకే, మ్యానుఫ్యాక్చరర్స్ కెన్ కంట్రిబ్యూట్ టు ద ఎన్విరాన్మెంట్. మ్యానుఫ్యాక్చరర్స్ అనే వాళ్ళు ఎన్విరాన్మెంట్ కంట్రిబ్యూట్ చేస్తారు బై మోటివేటింగ్ పీపుల్ టు రిటర్న్ దేర్ వన్ అవుట్ క్లోచెస్ ఫర్ డాన్స్, బర్నింగ్, అడ్వర్టైజింగ్, వాషింగ్, రీసైక్లింగ్. చెప్పండి ఆన్సర్, రీసైక్లింగ్ కోసం, ఓకేనా. క్లియర్గా ఇచ్చింది కదా పైన. సో రీసైక్లింగ్ కోసం అని అక్కడ, రైట్. నెక్స్ట్ 21 చూడండి. అకార్డింగ్ టు ద ప్యాసేజ్ we can all contribute towards a healthy environment by rethinking about our garden, kitchen, wardrobe, bedroom. చెప్పండి ఆన్సర్, వార్డ్రోబ్ ఈజ్ ద ఆన్సర్. పైన చెప్పింది వార్డ్రోబ్ గురించే కదా, బట్టలు పెట్టుకునే ప్లేస్ అంటే ఉంటాం. బట్ మనకు ఆన్సర్ వస్తుంది చెప్పండి, ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్, ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్, ఓకేనా. ఇది ఒక పారాగ్రాఫ్ అమ్మ, రైట్. నెక్స్ట్ లాస్ట్ పారాగ్రాఫ్ చూడండి. నెక్స్ట్ పారాగ్రాఫ్ చూడండి, థర్డ్ పారాగ్రాఫ్. సో homeschooling an alternative approach to education is a way of learning outside the defined parameters of the school education, ఓకేనా. అంటే హోమ్ స్కూలింగ్ అనేది ఏంటంటే ఇక్కడ ఇంట్లో అంటే ఇంటి దగ్గరనే స్కూలింగ్ అనమాట. హోమ్ స్కూలింగ్ అంటూ ఇంటి దగ్గర నేర్చుకోవడం చెప్పడం అంటూ ఉంటుంది. అదొక ఆల్టర్నేటివ్ అప్రోచ్ టు ఎడ్యుకేషన్ ఈజ్ ఏ వే ఆఫ్ లెర్నింగ్ అవుట్ సైడ్ ద డిఫైన్డ్ పారామీటర్స్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్. ఇట్ పుట్స్ ద పేరెంట్స్, గార్డియన్స్ ఇన్ చార్జ్ ఆఫ్ ది చైల్డ్స్ ఆల్ ఓవర్ డెవలప్మెంట్స్. దానివల్ల ఏమవుతుందంటే పేరెంట్స్ కానీ గార్డియన్స్ కానీ ఆ చిల్డ్రన్ యొక్క ఆల్ ఓవర్ డెవలప్మెంట్కి వాళ్ళు ఇన్ఛార్జ్ అయిపోతారు అని. వాట్ అండ్ హౌ టు టీచ్ ఈజ్ డిటర్మైన్డ్ బై ద పేరెంట్స్ who might not follow the curriculum of any education board. చూడండి అంటే ఏం చెప్పాలి, ఎలా చెప్పాలని చెప్పేసి మొత్తం దేని మీద డిపెండ్ అవుతుందంటే పేరెంట్స్ మీద డిపెండ్ అవుతుంది అనమాట. హూ మైట్ నాట్ ఫాలో ద కరికులం ఆఫ్ ఎనీ ఎడ్యుకేషన్ బోర్డ్. వాళ్ళు ఎలాంటి ఎడ్యుకేషన్ బోర్డు యొక్క కరికులం అంటే రూల్స్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు అని, ఆ ప్యాటర్న్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు అని. పేరెంట్స్ ఐదర్ చూస్ నాట్ టు ఎన్రోల్ దేర్ చిల్డ్రన్ ఇన్ స్కూల్స్ ఆర్ యాజ్ ఈజ్ మోస్ట్ ప్రెవలెంట్ ఇన్ ఇండియా. అంటే పేరెంట్స్ అనేవాళ్ళు చూజ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదని. దేనికి? ఎన్రోల్ చేసుకోవడానికి చిల్డ్రన్ స్కూల్స్లలో. వెన్ ఏ స్కూల్స్ అప్రోచ్ డస్ నాట్ అలైన్ విత్ ఏ చైల్డ్స్ నీడ్స్ దే పుల్ దేర్ చిల్డ్రన్ అవుట్ ఆఫ్ స్కూల్. అంటే స్కూల్ యొక్క అప్రోచ్ చిల్డ్రన్ అర్థం కాకపోతే అప్పుడు
పేరెంట్స్ ఏం చేస్తారంటే వాళ్ళ చిల్డ్రన్ని స్కూల్ నుంచి తీసుకెళ్తారు అని. వైల్ దేర్ ఆర్ నో ఎస్టిమేట్స్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ హోమ్ స్కూల్డ్ చిల్డ్రన్ ఇన్ ఇండియా, అంటే ఎలాంటి ఎస్టిమేషన్ లేదు ఇంతమంది ఉన్నారు అని లేకపోయినా, ద సిటీస్ ఆఫ్ ముంబై, పూణే, బెంగళూరు అండ్ హైదరాబాద్ సీమ్ టు హ్యావ్ మోస్ట్ ఆఫ్ ద హోమ్ స్కూలింగ్ కమ్యూనిటీస్. ఈ సిటీస్లో ఏంటంటే చాలా హోమ్ స్కూలింగ్ కమ్యూనిటీస్ ఉన్నాయి అని. ఇన్ ఇండియా ద కాన్సెప్ట్ ఇనిషియల్లీ catered టు స్పెషల్లీ ఏబుల్డ్ చిల్డ్రన్ హూ నీడెడ్ మోర్ పేరెంటల్ సపోర్ట్స్. ఫస్ట్ ఈ కాన్సెప్ట్ ఎలా వచ్చిందంటే స్పెషల్లీ ఏబుల్డ్, ఓకేనా, స్పెషల్ ఏబుల్డ్ చిల్డ్రన్కి ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ అవసరం పడాల్సి వచ్చిందనమాట. ఓకే, హ్యాండిక్యాప్డ్ పీపుల్ ఉంటారు వాళ్ళకు వాళ్ళ పేరెంట్స్ అనేది కంపల్సరీ అవసరం కాబట్టి అట్లా నేర్చుకోవడం ద్వారా అట్లా స్టార్ట్ అయింది అని. ఓకే, హోమ్ స్కూలింగ్ అనేది. బట్ విత్ ద రైజ్ ఆఫ్ కన్సర్న్స్ ఓవర్ ఏ స్ట్రింజెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ సమ్ పేరెంట్స్ స్టార్టెడ్ ఎక్స్పెరిమెంటింగ్ విత్ ద అప్రోచ్. కొంతమంది పేరెంట్స్ ఇట్లా రావడం వల్ల, స్ట్రింజెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ రావడం వల్ల ఏంటంటే చాలామంది పేరెంట్స్ దీన్ని స్టార్ట్ చేశారు అని హోమ్ స్కూలింగ్ని. అదర్ రీజన్స్ ఇంక్లూడ్ కన్సర్న్స్ అబౌట్ బల్లింగ్, చైల్డ్ అబ్యూస్, ఇన్ఎఫిషియెంట్ టీచింగ్ ప్రాక్టీసెస్ అండ్ చిల్డ్రన్ వాంటింగ్ టు బిల్డ్ కెరియర్స్ అవుట్ సైడ్ ఆఫ్ అకాడమిక్స్. ఇంకా చాలా రీజన్స్ ఏంటంటే అలా స్కూల్లో పిల్లల్ని ఇబ్బంది పెట్టడం కానీ, ఓకేనా, అబ్యూజ్ చేయడం, తిట్టడం కానీ వాళ్ళని వీళ్ళని, కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఆ టీచింగ్ ప్రాక్టీస్ సరిగా లేకపోవడం కానీ ఇవన్నీ రీజన్స్ వల్ల ఏంటంటే వాళ్ళు తీసుకొచ్చారు మన చిల్డ్రన్ని ఇంటికి. ఎవర్ సిన్స్ ఐ వాజ్ ఎ చైల్డ్ లైక్ మెనీ అదర్ పేరెంట్స్ టుడే. అప్పటి నుండి నేను చైల్డ్ ఉన్నప్పటి నుండి, ఓకేనా, లైక్ మెనీ అదర్ పేరెంట్స్ టుడే, ఓకేనా, ఇప్పటి వరకు ఐ హ్యావ్ ఆల్వేస్ క్వశ్చన్ ట్రెడిషనల్ స్కూలింగ్. ఓకేనా, నేను ఎప్పుడు క్వశ్చన్ చేస్తూ ఉంటాను అని ట్రెడిషనల్ స్కూలింగ్. బట్ బ్యాక్ దెన్ పీపుల్ డిడ్ నాట్ పే హీడ్ టు మై కన్సర్న్స్. కానీ అప్పట్లో వాళ్ళెవరూ నా కన్సర్న్ని పట్టించుకోలేరు అని. ద క్వశ్చన్స్ రీసెర్చ్డ్ వెన్ ఐ హ్యాడ్ చిల్డ్రన్. దే వర్ క్యూరియస్ అబౌట్ ద వరల్డ్ అరౌండ్ దెమ్ అండ్ వీ నోటీస్డ్ దట్ even after enrolling them in the best of schools, their emotional intelligence was not being acknowledged, says Sharada Judge. Sharada Judge 36 ఆమె చెప్పింది ఏమని చెప్పిందంటే మంచి స్కూల్లో చెప్పినప్పటికీ వాళ్ళ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది అంత బాగా కాలేదు అని. హూ హ్యాస్ బీన్ హోమ్ స్కూలింగ్ హర్ 2 daughters since 2015. 2015 నుంచి ఎవరైతే ఆమె ఏం చేస్తుందంటే వాళ్ళ 2 daughtersని హోమ్ స్కూలింగ్ చేసుకుంటుంది అని. షీ సూన్ రియలైజ్డ్ దట్ దే వాంటెడ్ టు బీ ఇన్ చార్జ్ ఆఫ్ దేర్ ఓన్ లెర్నింగ్. ఓకేనా, అంటే వాళ్ళు ఆ చిల్డ్రనే వాళ్ళ ఓన్ లెర్నింగ్కి ఇన్ఛార్జ్ కావాలనుకున్నారు. లైక్ మెనీ అదర్ పేరెంట్స్ షీ ఫెల్ట్ దట్ పుల్లింగ్ దెమ్ అవుట్ ఆఫ్ స్కూల్ అండ్ గివింగ్ దెమ్ ఆల్ అరౌండ్ ఎడ్యుకేషన్ త్రూ హోమ్ స్కూలింగ్ వాజ్ ద ఐడియల్ వే ఫర్ దెమ్ టు గ్రో అండ్ లెర్న్. చూడండి, అలా చేయడం వల్ల అదే బెస్ట్ వే అనేది ఆమె థింక్ చేసింది అని చెప్పేసి ఇది వస్తున్నాం. ఇది మొత్తం మీకు ఏంటంటే హోమ్ స్కూలింగ్ గురించి పారాగ్రాఫ్ మొత్తం. ఓకేనా, మనం ఇప్పుడు దీనికి వచ్చి కింద ఆన్సర్స్ అనేది ఆప్షన్స్ అనేది చూద్దాం. సెలెక్ట్ ద అన్ట్రూ ఆప్షన్, అంటే రాంగ్ ఉన్న ఆప్షన్ ఏంటో అడుగుతున్నాను ఇక్కడ. పేరెంట్స్ ఆఫ్ హోమ్ స్కూలింగ్ పుల్ దేర్ చిల్డ్రన్ అవుట్ ఆఫ్ స్కూల్ సో దేర్ చిల్డ్రన్ కుడ్. చూడండి, పేరెంట్స్ అనే వాళ్ళు స్కూల్ నుంచి తీసుకొస్తారు, ఎందుకు, చిల్డ్రన్ ఏం చేస్తారని. బి అంట్రూ ఆప్షన్ అడుగుతున్నా అక్కడ, కరెక్ట్ది కాదు, రాంగ్ ఆప్షన్ అడుగుతున్నా. బీ ఇన్ ఛార్జ్ ఆఫ్ దేర్ లెర్నింగ్, ఎంజాయ్ ద ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్, ఎక్స్ప్లోర్ దేర్ ఓన్ ఇంట్రెస్ట్. వాళ్ళ లెర్నింగ్ వాళ్ళే ఇన్ఛార్జ్ అవుతారు కాబట్టి ఇది కరెక్టే. ఎంజాయ్ ద ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ అది కరెక్టే. ఎక్స్ప్లోర్ దేర్ ఓన్ ఇంట్రెస్ట్ అది కరెక్టే. కానీ ఇక్కడ ఎక్సెల్ ఇన్ బోర్డ్ ఎగ్జామినేషన్స్, బోర్డ్ ఎగ్జామినేషన్లో ఎక్సెల్ అవుతారని తీసుకొస్తారా వాళ్ళు, కాదు కదా. కాబట్టి మనకు ఇది అంట్రూ ఆప్షన్ కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. కరెక్ట్ ఉన్నది కదా, రాంగ్ ఉన్నది ఏంటో అడుగుతున్నా అక్కడ. 3 కరెక్టే ఉన్నాయి, ఇది మనకు రాంగ్ కదా. ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ 22. ఇన్ హోమ్ స్కూలింగ్ ద చార్జ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద. హోమ్ స్కూలింగ్లో ఎవరి హ్యాండ్లో ఉంటుంది చెప్పండి, లెర్నరా, టీచరా, పేరెంటా, నైబరా. పేరెంట్ ఈజ్ ద ఆన్సర్. డైరెక్ట్ క్వశ్చన్ ఇది మనకు, పేరెంట్. ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. 23 చూడండి. మెనీ పేరెంట్స్ టుడే లైక్ శారదా జడ్జ్ believe that the education system must focus on the study of academic subjects, provide for an all-around development, give parents the right to co-teach with teachers, be based on discipline and training. చెప్పండి ఆన్సర్. ఫోకస్ ఆన్ స్టడీ ఆఫ్ ఓన్లీ అకాడమిక్ సబ్జెక్ట్సా, కాదు కదా. ఈ 3 ఆన్సర్లే ఆప్షన్ వస్తుంది మనకు. ఆప్షన్ 2 ప్రొవైడ్ ఫర్ అండ్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్ అంటాం. అక్కడ మీకు ఆల్రెడీ క్లియర్గా ఇచ్చిండు పైన కూడా, ఓకేనా. ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. 24 చూడండి. Fill the blank with the correct option.
కరెక్ట్ ఆప్షన్ తోటి ఫిల్ చేయమంటున్నాను అక్కడ. పేరెంట్స్ ఆర్ ఆప్టింగ్ ఫర్ హోమ్ స్కూలింగ్ బికాస్, చూడండి పేరెంట్స్ అనే వాళ్ళు ఎందుకు హోమ్ స్కూలింగ్ని ప్రిఫర్ చేస్తున్నారు చెప్పండి. బికాస్ చూడండి, బికాస్ దే హ్యావ్ సెటప్ దేర్ ఓన్ ఇండిపెండెంట్ బోర్డ్. కాదు కదా, ఇండిపెండెంట్ బోర్డు ఉండదు కదా. కన్సిస్ట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టూర్స్ టు ఆల్ మెట్రోపాలిటన్ సిటీస్. ఇది అవుతుందా? కాదు. యాజ్ ఏ మోర్ ఫ్లెక్సిబుల్ కరికులం అండ్ ఈజ్ మోర్ ఎంగేజింగ్. చూడండి, ఫ్లెక్సిబుల్ కరికులం ఉంటుంది, ఎంగేజింగ్గా ఉంటుంది అని. గివ్స్ ద చైల్డ్ ద రైట్ టు చూస్ వన్ పేరెంట్ యాజ్ ఎడ్యుకేచర్. ఇది మనకు ఆన్సర్ అవుతుందా? కాదు. ఓకేనా, అంటే పేరెంట్ని ఎడ్యుకేచర్గా చూసుకోవాలని చెప్పేసి వాళ్ళ రైటా? కాదు కదా. కాబట్టి మనకు ఆన్సర్ వస్తుంది ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. ఫ్లెక్సిబుల్ కరికులం అనమాట. అంటే టైమింగ్ అనేది వాళ్ళకు ఎప్పుడు చదవాలనిపిస్తే అప్పుడు చదవచ్చు అని. ఓకే, వాళ్ళ కరికులం వాళ్ళకు ఉంటుంది అని, వాళ్ళ ప్యాటర్న్ వాళ్ళకు ఉంటుంది అని, ఎంగేజింగ్గా కూడా ఉంటుంది అని. కాబట్టి మనకు ఆన్సర్ వస్తుంది ఆప్షన్ సి. నెక్స్ట్ వన్ 25th క్వశ్చన్ చూడండి. సెలెక్ట్ ద అన్ట్రూ ఆప్షన్. రాంగ్ ఉన్న ఆప్షన్ ఏంటో అడుగుతుంది అక్కడ. చూడండి, పేరెంట్స్ ప్రిఫర్ హోమ్ స్కూలింగ్ బికాస్ దేర్ చిల్డ్రన్. పేరెంట్స్ అనే వాళ్ళు హోమ్ స్కూలింగ్ ప్రిఫర్ చేస్తారు ఎందుకు అంటుండు వాళ్ళ చిల్డ్రన్. ఆర్ ఓన్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ నాన్ అకాడమిక్ కెరియర్స్, యూజువల్లీ ఫైండ్ లెర్నింగ్ ఎగ్జైటింగ్ అండ్ డిఫరెంట్, డు నాట్ ఫియర్ బీయింగ్ బల్లీడ్ ఆర్ అబ్యూజ్డ్, ఆర్ ఏబుల్ టు స్టడీ ఎట్ దేర్ ఓన్ పేస్. చెప్పండి. చూడండి ఇక్కడ, పేరెంట్స్ ప్రిఫర్ హోమ్ స్కూలింగ్ బికాస్ దేర్ చిల్డ్రన్. పేరెంట్స్ అనే వాళ్ళు హోమ్ స్కూలింగ్ ప్రిఫర్ చేస్తారు అంటున్నారు. ఎందుకు అంటున్నారు అక్కడ. డు నాట్ ఫియర్ బీయింగ్ బలీడ్ ఆర్ అబ్యూజ్డ్, ఇంతే కదా, ఇది మనకు రైట్ అవుతుంది. ఆర్ ఏబుల్ టు స్టడీ ఎట్ దేర్ ఓన్ పేస్, ఇది కూడా మనకు రైటే అవుతుంది. యూజువల్లీ ఫైండ్ లెర్నింగ్ ఎగ్జైటింగ్ అండ్ డిఫరెంట్, ఇది కూడా రైటే అవుతుందాం. కానీ ఇక్కడ ఏముంటుందంటే ఆర్ ఓన్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ నాన్ అకాడమిక్ కెరియర్స్. అండ్ ఇందువలన వాళ్ళు పేరెంట్స్ ప్రిఫర్ చేస్తారా? చిల్డ్రన్ అయిన వాళ్ళు ఓన్లీ నాన్ అకాడమిక్ కెరియర్స్లో అంటే అందులో మాత్రమే, ఓకే, అందులో మాత్రమే ఇంట్రెస్ట్ ఉన్నందువలన పేరెంట్స్ అనే వాళ్ళు అక్కడ హోమ్ స్కూలింగ్ ప్రిఫర్ చేస్తారా? కాదు కదా. కాబట్టి మనకు ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. ఈ మూడు కరెక్టే. ఓకే, మూడు కరెక్టే కాబట్టి వాళ్ళు అడిగేది ఏంటి అక్కడ, రాంగ్ ఉన్నది అడుగుతున్నాం. సో మనకు ఆన్సర్ వస్తుంది ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ ఏ. కాబట్టి మనకు సో ఇది మీకు ఏంటంటే టోటల్గా 25 క్వశ్చన్స్కి ఎక్స్ప్లెనేషన్ అంటారు. ఓకేనా. సో థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ దిస్ మాక్ టెస్ట్ 4.